హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ రావడం జరిగింది అనమాట. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటికే యాసంగి సీజన్ అనేది కంప్లీట్ చేసి ఇప్పుడు వానాకాలం సీజన్ కి అయితే వచ్చారు కదా. అయితే ఇప్పటి వరకు ఎన్ని ఎకరాల వరకు జమ అయింది? సో మిగతా రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది మరి ఎప్పటి నుంచి అందించబోతున్నారు ఏంటని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. సో ఒకవేళ ప్రభుత్వం ఇప్పటి వరకు రిలీజ్ చేసింది కదా, సో అమౌంట్ అనేది అందరికి వచ్చిందా లేదా రైతుల ఖాతాలో ఒకసారి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు అనమాట. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా అనేది కొన్ను చెప్పడం జరిగింది అనమాట. సో అన్నదాతలకు సంబంధించి సో మొత్తం ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే విడతల వారీగా రైతు భరోసా అనేది అందజేస్తూ ఉన్నారనమాట. సో నిన్న ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరిగింది, సో ఇప్పుడు ఎన్ని ఎకరాల వరకు జమ కావడం జరుగుతుంది, సో ఆ వివరాలు ఏంటనేది మనం వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. సో క్లియర్ గా ఇందులో వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పంటల సాగు సంబంధించి ముఖ్యంగా ఇందులో ప్రధానంగా రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అయితే అందజేస్తున్నారు కదా. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడి సాయానికి సంబంధించి ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే అందజేస్తున్నారు అనమాట. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. సో వెంటనే లైక్ చేయండి. సో ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్ సంబంధించి నిన్న ఆల్రెడీ 30 తారీఖున హైదరాబాద్ లో శిల్పకళ వేదికగా ఏర్పాటు చేసిన రైతు భరోసా ఏదైతే సభ అనేది, ఇందులో భాగంగానే 9 రోజుల్లోనే 9,000 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. మొదటి దశలో వచ్చేసి ఎవరైతే రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం ఉండి అదేవిధంగా 2 ఎకరాల వరకు భూమి ఉందో అటువంటి వారందరికీ నిధులు అనేది రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా అర్హులైనటువంటి రైతులందరికీ దశల వారీగా కూడా పెట్టుబడి సాయాన్ని అయితే వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది అనమాట. సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. సో పెట్టుబడి సాయం ప్రతి రైతు అకౌంట్ లో కూడా ఎకరాకు 12,000 రూపాయల ఆర్థిక సాయం కూడా అందించే క్రమంలో తొలి విడత 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేసుకున్నారు. తెలంగాణ మొత్తం 73.32 లక్షల మంది రైతులకు ఈ సాయం అయితే అందనున్నట్టు చెప్తున్నారు. మొదటి దశలో వచ్చేసి భాగంగా ఎకరాకు 6,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అయితే అందజేయడం జరుగుతుంది. సో మొదటి విడతలు వచ్చేసి 2 ఎకరాల వరకు భూమి ఉన్నటువంటి రైతులకు సంబంధించి 41 లక్షల మంది రైతులకు ఒకేసారి నిధులు అనేది రిలీజ్ చేశారన్నమాట. సో దాంతో పాటు కొత్తగా ఏం చేశారంటే ఈసారి రైతు భరోసా ఎదురు చూస్తున్న వారందరికీ కూడా కొత్త పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారికి అప్లై చేసుకోవడానికి వ్యవసాయ అధికారిని కూడా సంప్రదించండి, ఇలా అయితే లోపు అందజేయడం అని చెప్పేసి పథకం ద్వారా అర్హులకు అవుతారని చెప్పేసి. సో నిధుల విడుదలపైన పూర్తి వివరాలు, ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో తెలుసుకోవడానికి అధికారిక పోర్టల్లో మీ గ్రామ వ్యవసాయ అధికారిని కూడా సంప్రదించాల్సి అయితే ఉంటుంది. అందువల్ల మనకు అకౌంట్ లో డబ్బులు అనేది జమ అయ్యాలేదని కూడా క్లియర్ గా తెలుస్తుంది. ఎందుకంటే ఈ సందర్భంగా పెట్టుబడి సాయానికి సంబంధించి చాలా మందికి అయితే 2 ఎకరాల వరకు నేను చాలా మెసేజ్ అయితే వచ్చాయి. ఈ రోజు కూడా డబ్బులు అయితే పడ్డాయి అనమాట. ఈ రోజు ఎన్ని ఎకరాలు పడ్డాయి, రేపు ఎన్ని ఎకరాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉందంటే పెట్టుబడి సాయం కోసం ప్రతి రైతు కూడా ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అయితే ఆర్థిక సాయం కోసం ఇక అందించాలనే ఉద్దేశంతో తొలి విడత 2 ఎకరాల లోపున రైతులకైతే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. రైతులకు సంబంధించి రైతు భరోసా అనేది అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ కావడం అయితే జరిగిందని చెప్తున్నారు. సో ఇక మొత్తానికి 2 ఎకరాల వరకు ఉన్న రైతులకు వచ్చాయి. దాని తర్వాత వచ్చేసి 3 ఎకరాలు, 4 ఎకరాలు ఇలా విస్తీర్ణం ద్వారా పెంచుకుంటూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా రైతు భరోసా అనేది ప్రభుత్వం రిలీజ్ చేస్తామని చెప్పింది కదా. తాజాగా వచ్చేసి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే చెప్పేసింది క్లియర్ గా రైతు భరోసా అనేది మేము అందరికీ రైతు భరోసా 9 రోజుల్లో ఇస్తామని చెప్పారు. అందుకని చెప్పేసి రాష్ట్రంలో రైతులకు 2 ఎకరాల వరకు నిన్నటి వరకు వచ్చింది. ఈ రోజు కూడా చాలా మందికి 3 ఎకరాల లోపు ఉన్న రైతులకు రైతు భరోసా అనేది రిలీజ్ చేసినట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. సో మొత్తం మీద పెట్టుబడి సాయానికి సంబంధించి ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు వ్యవసాయానికి లాభసాటిగా మార్చాలనే ఉద్దేశంతో దాదాపుగా పోయిన నెల 30 తారీఖు అంటే నుంచే రైతులకు రైతు భరోసా అందజేస్తున్నారు. తాజాగా ఈ రోజు 3 ఎకరాలు వ్యవసాయ భూమి ఎవరైతే కలిగి ఉన్నారో రైతులకు రైతు భరోసా నిధులు అనేది రిలీజ్ చేశారనమాట. ఈ పథకం అమలుకు సంబంధించి అధికార లెక్కలను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మీడియాకు తెలియజేసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈరోజు జరిగిన 2వ దశలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 10.68 లక్షల మంది రైతులు కూడా ఖాతాల్లో దాదాపు వచ్చేసి
రాష్ట్ర వ్యాప్తంగా 1590 కోట్ల రూపాయలు అనేది రైతుల ఖాతాలో జమ చేశారు. అంతకుముందు మొదటి దశలో వచ్చేసి ఎకరం లోపు 44 లక్షల రైతులకు సంబంధించి ఖాతాల్లో 2487 కోట్లు జమ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 54.96 లక్షల మంది రైతులకు 67.87 లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లింపులు జరిగాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. సో మొత్తం మీద రైతులకు సంబంధించి ఇప్పటి వరకు మనకి ఎంత ఇచ్చారు ఏందనే దానిపైన ఒక స్పష్టమైన కీలక అప్డేట్ ఇచ్చారు. 4072 కోట్లు అనేది ఇప్పటి వరకు రిలీజ్ చేసినట్లుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా అనేది ఇవ్వడం అయితే జరిగిందనమాట. చాలా మంది రైతుల ఖాతాల్లో నిధులు అనేది జమ కావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఒక అప్డేట్ ఇచ్చారు. ఎందుకంటే యాసంగి బకాయిలు పూర్తి కాకుండా వానాకాలం సంబంధించిన నిధులు అనేది ఇక ఇచ్చారనే విధంగా. ఎందుకంటే రైతులకు పెట్టుబడి సాయం లక్ష్యంతో రైతు భరోసా పథకం ప్రారంభించి సందిగ్ధ పరిస్థితులు అయితే దారితీస్తుంది. 2026-27 వానాకాల సీజన్ సంబంధించి ప్రభుత్వం రైతు భరోసా నిధులు విడుదల చేసినప్పటికీ ప్రస్తుతం 2 ఎకరాల లోపు ఉన్న రైతులకు పరిమితి చేయడం సాగుదారుల్లో తీవ్ర అసంతృప్తి ఇక వచ్చిందనమాట. 9 రోజులలోనే వేదులోనే 2 ఎకరాలలో పైగా ఉన్న రైతులకు కూడా పెట్టుబడి సాయం అయితే అందిస్తున్నామని చెప్తున్నారు. సో అదేవిధంగా మిగిలిన భూమి విస్తీర్ణం పూర్తి స్థాయిలో నిధులు వస్తాయని చెప్తున్నారు. లేక కోతలు కొనసాగుతాయనే ప్రశ్నలు రైతులను వెంటాడుతున్నాయి. ఇప్పటికే యాసంగి సీజన్ సంబంధించి పెట్టుబడి సాయం పూర్తి స్థాయిలో అందని పరిస్థితిలో వానాకాలం నిధులు అనేది విడుదల కావడం మరింత అయోమయానికి దారితీసింది. సో రైతు భరోసా అమల్లో స్పష్టత లేకపోవడం రైతులలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో అందుకని చెప్పేసి రైతు భరోసా గతంలో ఒక వివరాలు చెప్పారు, ఇప్పుడు అందరికి ఇస్తున్నామని చెప్తున్నారు. ప్రభుత్వం ఎప్పుడు ఎట్లా ఉంటుందనేది కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అన్నమాట. పెట్టుబడి సాయం అందించేందుకు ప్రక్రియ కొనసాగుతున్నారు. రైతులకు ఆధార్ కావచ్చు, భూమి వివరాలు, బ్యాంక్ ఖాతా వివరాలు సక్రమంగా నమోదు చేసుకోవాలని, ఏవైనా టెక్నికల్ ఇష్యూలు కావచ్చు, ఇతర సమస్యలు ఉంటే సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారిని అడిగి తగిన డాక్యుమెంట్లు ఇచ్చినట్లయితే వారికి అకౌంట్లో నిధులు అనేది జమ కావడం జరుగుతుంది అనమాట. సో లైన్ క్లియర్ అయిందనమాట. ఎట్టి పరిస్థితుల్లోనే రైతులకు సంబంధించి ఈసారి 9 రోజుల్లోనే ఈ రైతు భరోసా అనేది కంప్లీట్ అయితే చేయబోతున్నట్టుగా తాజాగా అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగిందనమాట రాష్ట్రంలో. అదేవిధంగా తెలంగాణలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అయితే పథకం ఉంది కదా. ఈ పథకానికి సంబంధించి ఏం చేస్తున్నారంటే రైతులకు సంబంధించి ఇప్పటికే 22వ విడత వచ్చింది, ఇప్పుడు 23వ విడత వచ్చింది. త్వరలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరి ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేయబోతున్నారండి. సో ఒక్కొక్కరిగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంత మొత్తాలు ఇవ్వబోతున్నారు, ఎవరెవరికి ఇవ్వబోతున్నారు. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణలో కొంతవారికి మాత్రమే రైతు భరోసా అనేది ఏదైతే ఎన్ని ఎకరాలు రిలీజ్ చేస్తారనేది కూడా సందిగ్ధం అయితే ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఈ పిఎం కిసాన్ సంబంధించి ఈకేఎస్ ప్రాసెస్ చేసుకున్నట్లయితే త్వరలో వారికి కూడా నిధులు అనేది జమ చేయడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే వచ్చాయన్నమాట.